రైట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇక్కడ ఒక వార్త చదువుదాం. దీనికి సంబంధించి ఒక కౌంటర్ కూడా ఉంటుంది. అంటే ఈ వీడియోలనే కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తా. ఒక సన్నాసి మనందరికీ తెలుసు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తప్పితే వేరే పార్టీ లేదు, వేరే పని లేదు, తీన్మార్మలన్న తప్పితే వేరే ఆప్షన్ లేదు అనే విధంగా ఒక సన్నాసి తీన్మార్మలన్న పదే పదిగా తిడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అంటే ప్రశ్నించడం వేరు, తిట్టడం వేరు. వేరే పని లేదు, తీన్మార్మలన్న తప్పితే నాకు వేరే గతి లేదనే విధంగా చెప్తా ఉన్నాడు. ఒకసారి ఈ వార్త చదివిన తర్వాత ఇదే వార్తను ఆ సన్నాసి నా కొడుకు ఎట్లా చదువుతాడు అనేది చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. సామాజిక సాధికారతే మా ఎజెండా, బీసీ రాజ్యాధికారమే మా లక్ష్యం, కష్టపడే వారికి టీఆర్పీలో పెద్దపీట వేస్తాం. సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతు ఇస్తున్నాం. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్మలన్న. సంగారెడ్డి కాంగ్రెస్కు భారీ షాక్. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన జగ్గారెడ్డి అనుచరుడు నీరుడు ఆంజనేయులు కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మల్లన్న పార్టీ ఆశయాలను సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశమని ఒక వార్తనైతే వస్తున్నాం. ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జగ్గారెడ్డి అనుచరుడు నీరుడు ఆంజనేయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువ కప్పుకున్నాడు. ఎందుకు కప్పుకున్నాడు అంటే పరిస్థితులు అట్లున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరెక్ట్ అని ప్రజలు డిసైడ్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక యాదవ బిడ్డకు అన్యాయం జరిగితే బీసీలు మేల్కొన్నారు. కానీ ఈ జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడంటే, శ్రీనివాస యాదవ్ నువ్వు గతంలో తిట్టినప్పుడు పడ్డావు, ఇప్పుడు తిడితే నువ్వు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నాను. అంటే మీరు తిడుతూ ఉంటే మేము పడటానికి ఉన్నామేంది? ఏమన్నా మీరు ఎప్పుడు తిరుగుతూ ఉంటే మేము పడటా అనుకున్నామా? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సామాజిక సాధికారతే తమ ఎజెండా అని, తెలంగాణలో బీసీ రాజ్యాధికార స్థాపన తమ లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీన్మార్మలన్న అన్నారు. టీఆర్పీ సంపన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పార్టీ అని తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరులు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నీరుడు ఆంజనేయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జైన్ అయ్యారు. తన 30 మంది అనుచరులతో కలిసి హైదరాబాద్లో టీఆర్పీ కేంద్ర కార్యాలయంలో మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నీరుడు ఆంజనేయులకు మల్లన్న కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పార్టీ ఉన్నతి కోసం పనిచేసే వారికి టీఆర్పీలో తప్పక మంచి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో కేడర్కు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందన్నారు. మల్లన్న సమక్షంలో పార్టీలో చేరిన వారిలో సుధాకర్ ముత్యాలు, చండ్రంగ్ సుధాకర్, ఎండి అజీ, నరేష్, శాంతికుమార్, ఎండి సమీర్, గణేష్, ఎండి సాయిదా, తస్లిం బేగం, ఎండి షమీంలా, ఎండి షకీలా, దుర్గేష్, ఎం మురళి తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ సోనం దీక్షకు మద్దతు ఇస్తున్నాం. తీన్మార్మలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్ హక్కుల నేత శాస్త్రవేత్త పూనం వాంగ్చుక్ గత 20 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకు టీఆర్పీ తరఫున తీన్మార్మలన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోనం ఆరోగ్యంపై మల్లన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్కు ఇచ్చిన పిలుపుకు టీఆర్పీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సోనం దీక్షకు మద్దతుగా జిల్లాలో మద్దతు కార్యక్రమాలు చేయాలని మల్లన్న పిలుపు మేరకు శుక్రవారం టీఆర్పీ నేతలు, నాయకులు పలు జిల్లాలో ర్యాలీలు నిర్వహించడం గమనార్హం. సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. అయితే ఇది వార్త. ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు ఎంచుకుంటున్నారు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో ఇందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకున్నారు. అయితే ఈ సన్నాసి కొడుకు, ఓ సన్నాసుడు ఏం చదువుతారు అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏం పని పాట లేకుండా ఇష్టానుసారంగా ఎందుకు తెలుగు మ్యాట్రిమోనీ చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇందులో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. తెలుగులో చూసుకునే సౌకర్యము ఉంది. మా గురువు గారి పత్రిక ఇలా పత్రికలో ఏమైనా వార్తలు ఉన్నాయా గురువు గారు? సో గురువు గారి పత్రికలో ఇలా ఏమేమి వార్తలు ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం.
ఇక మా గురువు ఏమన్నా రాసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI పటేల్ గారు, మా గురువు గారు, మా తిరుమల పటేల్ గారు ఏంటంటే తప్పు చెప్తారు. మల్లన్న పటేల్ రాజ్యాధికారమే మా లక్ష్యం. ఇంతేనా? మా లక్ష్యం అయితే ఇంతే. మల్లన్న పటేల్ను ఇగో ఇలా ఉన్నాడు ఆయన, మా పెద్ద మనిషి, మా సారిన, మా సార్ను ముఖ్యమంత్రి చేయడమే మా యొక్క లక్ష్యం. మా తీర్మానం వలన కష్టపడే వారికి టీఆర్పీలో స్థానం ఉండదు, వాళ్ళు నిలబడతాం పార్టీలోకి వెళ్ళి. సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతు ఇస్తున్నాం, ఎందుకంటే మమ్మల్ని దేక్తోడు వదిలేడు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం. ఇక టీఆర్పీ చీఫ్ అంటే కేఆర్పీ చీఫ్, ఆయన టీఆర్పీ కాదు, కేఆర్పీ అంటే కబ్జా కోర్ల రాజ్యాధికార పార్టీ. సో దాని చీఫ్ మా ఎమ్మెల్సీ గారు తిరుమల మల్లన్న గారు. సంగారెడ్డి కాంగ్రెస్కు భారీ షాక్ ఇచ్చింది, అయ్యిపోయింది. సంగారెడ్డి ఇప్పుడు అన్న పేరు ఏం పేరు ఉంటుంది, జగ్గారెడ్డి. జగ్గాను రేపు ఓడగొడుతున్నది. జగ్గారెడ్డి రేపు నేను ఓడగొడుతున్నా, ఇగో నీ బుక్ ఇంతలా ఉంది, నీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది జగ్గారెడ్డి గారు, రేపు నేను ఓడగొడుతున్నా, ఇట్లా చెప్తాడు మా గురువు గారు. సో నమ్మకరు జర. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన జగ్గారెడ్డి అనుచరుడు నీరుడు ఆంజనేయులట కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మల్లన్న. ఇది ఇనరా? అయితే పని లేని సన్నాసుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. ఇక్కడ ఈ విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడాన్ని ఈ పని లేని సన్నాసుడు ఏ విధంగా చెప్తా ఉన్నాడు. ఏమైనా పని ఉంటే, అరే నీకు అవలేగా, ఏమైనా పని ఉంటే నేను ఒకటే చెప్తున్నా, నీకేమైనా పని ఉంటే ఆ పని చూసుకో, లేకపోతే పని లేకపోతే ఇట్నే పడేడు. నీకేం పని లేదనుకుంటే తీర్మానం మల్లనమైనప్పుడు. వీడు 6 గ్యారంటీల గురించి, నేను దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న కోసమే పార్టీ పెట్టుకున్నాడట ఈయన. ఇప్పుడు ఈయన బతకాలంటే, తీన్మార్ మల్లన్న బతకాలంటే ఇలా భార్య టీచర్, గవర్నమెంట్ ఉద్యోగి. అసలు ఈయన వాస్తవానికి 2 బిడ్డలు, ఒక బిడ్డ మామూలుగా బాగాలేదు పాపం, ఒకతే బిడ్డ. ఈయన సంపాదించుకోవాలనే ఆస్తులకి ఇట్లా సంపాదించుకోవాలనే ఆశ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకేదైనా చేయాలంటే ఎమ్మెల్సీ పదవి ఉన్నది, ఈయనకు సరిపోతుంది. కానీ ఈయన ఏమైనా ముఖ్యమంత్రి కావాలని కోరికలు ఉన్నాయా, లేకపోతే బీసీల హక్కుల గురించి ఇంత రిస్క్ తీసుకొని ఆ రెడ్డి రావులు అన్యాయం చేస్తారు, దోపిడీ చేస్తారు అని చెప్పాల్సిన అవసరం ఈయనకు ఉన్నదా? ఈయన పానం మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో? బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకు పోతా ఉంటే, బీసీలు రాజ్యాధికారం దిశగా, అరే సన్నాసి నువ్వు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని అడుగు. బీఆర్ఎస్ పార్టీలో మా బీసీలకు సముచిత స్థానం ఏది? 9.5 సంవత్సరాలు పరిపాలించరు కదా. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నావు కదా, మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా బీసీలను ఎందుకు పెద్దపీట లేదని అడుగు. పంది లెక్క బలిసినావు, దున్నపోతు తిన్నది తింటున్నావు, మంచిగా దున్నపోతు తిన్నది తిని పంది లెక్క బలిసినావు అని మన ఏది సప్పరించుకుంటా, చాక్లెట్ కదా ముసలోళ్ళు కదా, చాక్లెట్లు చప్పరించుకుంటా నేను చెప్తున్నా కదా. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి, కార్యకర్తల ఓపికను నువ్వు పరీక్షిస్తున్నావు అంతే. ఇక తిడతా ఉంటే నిన్న ఆవేశపడి ఇక తిడతా ఉన్నాడు పాపం. నిన్న తిడతా ఉంటే ఈ తిట్టుడు మాకేం కొత్త కాదు. ఇప్పుడు నీకు వచ్చిన తిట్ల మాకత్త సేమ్. ఇంకా మాస్ పల్లెటూరు, నువ్వన్నా సిటీలో పోయి ఉన్నట్టున్నావు కానీ మాది మాస్ పల్లెటూరు, ఇంకా బాగా వస్తాయి మాకు తిట్లు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తిట్లు వస్తాయి మా కరీంనగర్లోకి. అయితే మేము తిట్టగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మేము తిట్టగలుగుతాం, మేము తిట్లు పడగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం, మేము ఉద్యమాలు చేయగలుగుతాం, మేము అన్నీ చేయగలుగుతాం. సిగ్గు ఉండాలి కొంచెమన్నా విధవ. సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా అసలు ఆ సంబంధం లేని ముచ్చట అది. బీర్లాయల సంఖ్య మంచిగున్నది. తీర్మానం ఒకటే నియోజకవర్గానికి సంబంధించి కూడా చూడ్రి, ఒక బీసీ ఏమో మంచోడు అయింది, ఒక బీసీ ఏమో చెడ్డోడు అయింది. ఎందుకంటే ఆయన బీర్లాయల పాపం ఇంత ప్యాకేజ్ ఎంతో కొంత అప్పచెప్తాను కదా, ఈ దునపోతు తిరగడానికి సాయం చేస్తాను కదా, ఒకట్లా పైసలు ఇచ్చినాడు మంచోడు, పైసలు ఇచ్చినాడు చెడ్డోడు అన్నట్టు. ఇదే వార్తను ఇక జగ్గారెడ్డి నీ పని అయిపోయిందని తీర్మానం మల్లన్న అంటాడు. జగ్గారెడ్డి కాదురా నాయన, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని కూడా చెప్తా ఉన్నాడు. నీకు సాధ కాకపోతే చూడిగో ఈ వార్త. ఈ రేవంత్ రెడ్డి అన్నింటా ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి సర్కార్ అటర్ ఫ్లాపు. ఇంకే రేవంత్ రెడ్డి అని అనకపోతే ఎవరిని అంటుండు? సన్నాసోడా, నీకు తలకేయలేక, నీకు చదవరాక, మొద్దుపంత పెట్టుకొని దున్నపోతు నువ్వు మొద్దుపంత పెట్టుకొని పంది బలిసినావు. ఏం లేదల్లా, సబ్జెక్ట్ లేదు, రంభాచారం భజ గోవిందం అన్నట్టే ఉన్నది. ఇది మిత్రులారా, దీనికి సంబంధించి ఇంకో వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తా. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.